హిల్స్ టీవీకి స్వాగతం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి ఆర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్టీఓ శ్రీనివాసులు ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలోని ఎంఆర్పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో స్పందించిన మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ అరుణ సహృదయం చాటుకొని గాయపడిన మహిళను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. మరో మహిళ మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించి సహృదయం చాటుకున్నారు. వకుళమాత ఆలయానికి వెళ్లే కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళను వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి చెందిన గోవిందమ్మ అనే మహిళ మృతి చెందారు. మరో మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం క్రాస్ వద్ద గల కళ్యాణ మండపం నందు జరిగిన సర్వసభ్య సమావేశానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమన్ కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు భూమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం గత 5 నెలలుగా చేసిన అరాచకాలను, వైసీపీ కార్యకర్తలపై చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి హాని జరిగినా తప్పక ముందుండి ఎదుర్కొంటామని తెలిపారు. సంబంధం లేకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు టీపీటీ ద్వారా డైరెక్ట్ గా లబ్ధి పొందారు ప్రజలందరూ కూడా. కానీ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కొన్ని తప్పుడు వాగ్దానాలకు ఆశపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేజ్ లేకుండా పోయినారు. ఇసుక మైనింగ్, గంజాయి స్మగ్లింగ్ యథేచ్ఛగా జరుగుతున్న నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ రెడ్డి గానీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కానీ పట్టించుకోకపోవడం లేదని నగరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామనుజం చలపతి విమర్శించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నగరి నియోజకవర్గం ప్రజలతో కళ్లకు గంతలు, చెరువులలో పూల ప్లకార్డులు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామనుజం చలపతి మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులైన మైనింగ్, ఇసుక యథేచ్ఛగా స్మగ్లింగ్ అవుతుందని ఆరోపించారు. దీనికి తోడు గంజాయి దిగుమతి అవుతుందని, తద్వారా ప్రజల మత్తులో కూరుకుపోతున్నట్లు తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. వీటిని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ చూస్తూ ఊరుకోవడం పట్ల ఇద్దరికీ ఒప్పందం కుదిరినట్లు ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకుని స్మగ్లింగ్ అరికట్టాలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన కేవలం ఏమిటో, రహస్యం ఏమిటో నగర ప్రజలకు తెలియాలి. వీరిపై గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సమగ్ర విచారణ చేసి నగర నియోజకవర్గం నుండి రేషన్ బియ్యం స్మగ్లింగు,
ఇసుక దోపిడీ, గంజాయి అమ్మకం, ఎర్రచందనం స్మగ్లింగు, సారాయి అమ్మకం వంటి అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఆంధ్రజ్యోతి సంబంధితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ప్రజలుగా మాకు అర్థం కావడం లేదు. తిరుమల కొండపై కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని చాలా తీవ్రంగా విమర్శించే మా నగరి ప్రతిపక్ష పార్టీ ఎక్స్ఎమ్మెల్యే ఈ విషయం పైన ఎందుకు నోరు తెరవడం లేదో, దాని వెనుక దాగిన మర్మమేమిటో, పాలక పార్టీతో ఉన్న లోపాయకారి ఒప్పందాలేమిటో మాకు తెలియాలి. ఎందుకంటే మా ఓట్లతో ఒకరు పాలక పార్టీ ఎమ్మెల్యేగా, మరొకరు ప్రతిపక్ష పార్టీ ఎక్స్ఎమ్మెల్యేగా పదవీలు స్వీకరించారు. వాళ్ళ పదవీ ధర్మం మర్చిపోయి నన్ను నువ్వేమనకు, నిన్ను నేనేమన్నా ఒక లోపాయకారి ఒప్పందంతో వెళ్తున్నారనే విషయం ప్రజలకు బాగా అర్థమైంది. ఈ విషయంపై కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సమగ్ర విచారణ చేసి ఈ దోపిడీ చేస్తున్న వారిపై, వాళ్ళకు సహకరిస్తున్న పాలక ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యేలపై తగు చర్యలు తీసుకోవాలి. పబ్లిక్ గ్రీవెన్స్ రెస్ట్రిసల్ కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజల నుంచి వచ్చే ఆర్జీలను అలసత్వం చేయకుండా అధికారులు పరిష్కరించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులుగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. వంద అడుగుల రోడ్ నిర్మాణం కోసం కోర్టు ఆర్డర్లను పక్కన పెట్టి సెలవు దినాల్లో మున్సిపల్ అధికారులు బిల్డింగ్ కూల్చివేతకు సిద్ధమయ్యారు. చిత్తూరు నగరంలో మున్సిపల్ సిబ్బంది, హైరోడ్ వ్యాపారస్తుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చిత్తూరు నగరంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన రోడ్డు మార్గంలో 100 అడుగుల విస్తీర్ణం కొరకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. అయితే వ్యాపారస్తులు తమకు నష్టపరిహారం అందించకుండా రోడ్డును వెడల్పుకు ఒప్పుకునేది లేదంటూ బీస్మించి కూర్చున్నారు. దీంతో మున్సిపల్ అధికారులకు వ్యాపారస్తుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. టీడీఆర్ బాండ్ పేరున నష్టపరిహారం చెల్లిస్తామన్న మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలను వ్యాపారస్తులు తిరస్కరించారు. 2018లో నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బలవంతంగా కూల్చివేత పనులు ప్రారంభం కావడంతో అప్పటి బాధితుల పక్కన జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్కు నష్టపరిహారం ఇవ్వకుండా కూల్చివేతనకు సహించానని పవన్ కళ్యాణ్ హెచ్చరికలతో అభ్యంతరంగా పనులు నిలిపివేశారు. నేడు మళ్లీ సర్వే ప్రణాళికలతో వ్యాపారస్తులలో ఆందోళన మొదలయ్యాయి. నేడు కూటమి ప్రభుత్వం స్పందించి వ్యాపారస్తులకు తగిన నష్టపరిహారం చెల్లించి ఇవ్వాలని వ్యాపారస్తులు హెచ్చరించారు. బాబు స్పీచ్ ఇస్తా. ఫస్ట్ టీపీఓ నాగేంద్రాన్ని మార్చేసి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన సుడా శర్మని కానీ ఎవరైనా వచ్చి మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఫస్ట్ ఆయన మీద అవినీతి ఆరోపణలు ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు అరుణ మీద ఏ విధంగా చెప్తా ఉన్నారు, టీపీఓ నాగేంద్ర మీద నా దగ్గర కూడా 5 లక్షలు తీసుకున్నాడు. వాడిని బిడ్డలు ఉంటే రమ్మంటే కాంట్రాక్ట్ సత్యానికి ఒక కైలాసపురంలో గోడాలు కాలని 30 లక్షలు వసూలు చేశారు. ఆయన అట్లా తీసుకొచ్చి మ్యాప్ పెట్టుకుని వచ్చి మీరు రోడ్డు వైండింగ్ చేయాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మమ్మల్ని పరామిట్ చేసిపోయినాడు. అపోజిషన్ లో ఉన్నప్పుడు రూలింగ్ లోకి వచ్చాక ఒక రూలు, అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక రూలు ఎక్కడ ఇండియాలో లేదు, 29 రాష్ట్రాలలో లేదు. ఈ రాష్ట్రంలో కానీ చిత్తూరు టౌన్ లో కానీ అన్యాయం చేస్తే చేసిన వాళ్ళకి ఎవరికి పుట్టగతులు లేవు. జరుగుతుంది. మా కడుపు కొట్టకూడదు. మాకు న్యాయం చేసి మీకు ఎంత కావాలో దయచేసి తీసుకోండి. 110, 120, 80, 90 కూరగాయల మార్కెట్ కానీ మా అందరూ ఆమోదంతో అందరినీ ఒప్పించి చూసుకొని వైండింగ్ చేయండి. బ్యాంకు ఏటీఎం మిషన్లు కూడా దాంట్లోనే ఉన్నాయి. ఈ విధంగా తోసేస్తే ఇది సమంజసమా? ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కదా.
గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, ఇది చాలా అన్యాయం. 10 లక్షలు ఉందో 5 లక్షలు ఉందో వాళ్ళు పరిహారం ఎంత ఇస్తామంటున్నారు, మీ డిమాండ్ ఎంత ఉందో చెప్పండి. వాళ్ళు ఎంతసేపు పిలిచినా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తక్షణమే మేము పోయి అసోసియేషన్ వాళ్ళు సార్ ఈ మాదిరి ఉంది, మీరు కాంపన్సేషన్ మామూలుగా ఇవ్వాలా, ఎందుకంటే ఇప్పుడున్న సీఎం ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం సార్, ప్రస్తుత సీఎం సారు డిప్యూటీ సీఎం గారు నాగేంద్రంకి లేనిపోని సమస్యలు వస్తాయి. గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు వస్తుంది. నాగేంద్ర చిత్తూరు వదిలిపోవాలి. నాగేంద్ర పోయినాకనే మీరు మార్కింగ్ రండి, మేము కూడా మీకు సహకరిస్తాము, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. చిత్తూరు టౌన్ లోనే తెలుగుదేశం పార్టీ మెజార్టీ కూడా వచ్చింది. అట్లాంటి టౌన్ లో అరాచకాలు చేయొద్దండి. అయ్యా, ఈ ప్రాపర్టీ వచ్చి మా నాన్నగారిది. మా నాన్న వచ్చి 2012లో నా మీద రిజిస్టర్ చేశాడు ఈ ప్రాపర్టీ, అర్థమైందా? 2012లో రిజిస్టర్ చేశాడు. అది రిజిస్టర్ చేసిన తర్వాత దీనికి మా తమ్ముడు అబ్దుల్ ఖాన్ అని చెప్పేసి కోర్టులో దావా వేసినాడు. కోర్టులో దావా వేసి నాకు కూడా హక్కు ఉంది అన్నాడు. వాడి హక్కు రాదు అని తెలిసిపోయి గౌరవ శాసనసభ్యులు గారిని తప్పుదోవ పట్టించి ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని చెప్పి ఆయన మిస్గైడ్ చేసి మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా కొట్టించారు. దయచేసి నేను చెప్పేది ఏమంటే రోడ్డు అభివృద్ధికి మేము ఆటంకం కాదు. దీని మీద కోర్టు ఆర్డర్ ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చి కోర్టులో డెలివరీలో 1963లో డెలివరీ చేసాం మేము. కోర్టులో డెలివరీ చేసిన ప్రాపర్టీ ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కాదు. దీన్ని తప్పుదోవ పట్టించి ఎమ్మెల్యే గారిని దీన్ని వక్ఫ్ బోర్డు ప్రాపర్టీగా చూపించి నన్ను కట్టించాడు. కాబట్టి దయచేసి రేపు పలగొట్టి దానికి నాకు బాధ లేదు. రేపు తెల్లారితో ఎట్లా పగలగొట్టారో రేపు రెడీ చేసి వాళ్ళు వేయాలి. బిల్డింగ్ యాజమాన్లకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు నష్టపరిహారం చెల్లించి బిల్డింగ్లను స్వాధీనం చేసుకుని డోమాలాస్ చేయాలని బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బిల్డింగ్ యాజమాన్లతో సంప్రదించి అనంతరం రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. చిత్తూరు నగర కమిషనర్ టీపీఓ నాగేంద్ర సిబ్బందితో వచ్చి బుల్డోజర్లతో బిల్డింగ్లు కూలవేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వెంటనే ఆ పనులు ఆపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు బిల్డింగ్ యాజమాన్లు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ వెంటనే పనులు ఆపాలని నగర కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి అంటే హై రోడ్ అసోసియేషన్కు సంబంధించిన అంటే వెల్ఫేర్ అసోసియేషన్కు సంబంధించిన బిల్డింగుల్లో అన్నిటికీ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీని స్టే ఉన్నా కూడా దాన్ని నేను డిమాలిష్ చేయడం జరిగింది. దీని విషయంగా మేము మున్సిపాలిటీ వాళ్ళను అడిగినాము. ఒక స్టే ఉత్తర్వు ఉండగా మీరు కోర్టును ధిక్కరించి ఈ విధంగా చేస్తారంటే దానికి సమాధానం చెప్పకుండా పోయినారు. ఈ విషయమై ఈరోజు మేము కలెక్టరేట్కి వచ్చి ఈరోజు కలెక్టర్ గారితో మేము కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకి అర్జీ కూడా ఇవ్వడమైనది. కలెక్టర్ గారికి పూర్తి వివరాలన్నీ అందించినాము. మాకు దాదాపు 240 పైగా స్టేటస్ కోలు ఉన్నాయి. మాకు ఆ స్టేటస్ కోల్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దౌర్జన్యంగా నిన్న ఒక ప్రైవేట్ ప్రాపర్టీని వచ్చి కోల్దోసినారు. ఏమిటి సార్ ఈ దౌర్జన్యము? 2017 నుంచి మేము పూర్తిగా ఇస్తాము, కోఆపరేట్ చేస్తాము, మాకు నష్టపరిహారం చెల్లించండి అని మేము చెప్తా ఉంటే కూడా ఈ దౌర్జన్యం చేసి కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి కూడా కోర్టును కూడా తృణీకరించి ఈ విధంగా చేసేది ఇది మంచిదా? ఇది మంచిది కాదు కదా. మేము ఇస్తామని చెప్పినాక మళ్ళీ ఈ పద్ధతి ఏ విధంగా సమంజసంగా ఉంటుంది సార్? మాకు సీఎం సార్ కూడా హామీ ఇచ్చినాడు, తమ్ముడు మీకు న్యాయం చేస్తాను, ఆ తర్వాతనే మీకు ఏదైనా చేస్తాను నేను మాకు హామీ ఇచ్చినారని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే ఆర్డీఓ గారిని పిలిచి ఈ విధంగా వితౌట్ ప్రొసీజర్ ఈ విధంగా మీరు కానీ పోతే ఇది సమస్య నాకు వస్తుంది, దయచేసి ఇట్లా పనులన్నీ చేయబాకండి, కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్పండి. కమిషనర్ గారు వాళ్ళను చర్చలకు పిలిచి 3 సార్లు కాకపోతే 4 సార్లు పిలిచి వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏది కానీ వితౌట్ ప్రొసీజర్ కానీ చేస్తే అది ప్రాబ్లం నాకు అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసేది నేను ఒప్పుకోను అని క్లియర్ ఇది ఆర్డర్స్ పాస్ చేసినట్టు.
చిత్తూరు నగర అభివృద్ధి కోసం నగర ప్రజలతో ఆత్మీయ సమావేశం చిత్తూరు నగర కళాక్షేత్రంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక మేయర్ ఆముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చూడ చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే ఐఎస్ మనోహర్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్, బీజేపీ నాయకులు చిట్టిబాబు, చిత్తూరు డీఎస్పీ, సిపిఐ, సిపిఎం నాయకులు, చిత్తూరు నగర వ్యాపారస్తులు, ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు గుజరాత్ మైండ్ స్పీడ్ చూస్తుంటే మేము కూడా అనుకోలేదు. మేమే కాకుండా ఈ పబ్లిక్ కూడా ఎమ్మెల్యే గారికి కానీ సపోర్ట్ చేసి వెనకొండి కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఏ విధంగా చేయాలనేది మేము సూచనలు ఇస్తుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జనసేన పార్టీ కవిత గారు ఒక 2 minutes మీరు ఒక సలహా సూచనలు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. 3 years ఎటువంటి డెవలప్మెంట్ కాదు కానీ ఎటువంటి చర్య ఏదైనా ఒక సమస్యనే కాదు కానీ ఏదైనా ఒక వెహికల్ కూడా ఒక పనికి పనికి రాకుండా ఉంటుంది. అలాగే ప్రోగ్రెస్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు మనం గవర్నమెంట్ ఒక మంచి గవర్నమెంట్ వచ్చింది, మంచి సీఎం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు మన సమస్య తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళే లోపే ఆయన చిత్తూరులో మనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు అనేదానికి 2018 మేలో. కానీ ఇక్కడ ఎంతమంది హై రోడ్ పవన్ కళ్యాణ్ గారిని వచ్చి కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మాట ప్రకారం ఈరోజు ఎమ్మెల్యే గారు ఇద్దరు మధ్య సయోగ ఈ చిత్తూరుని స్మార్ట్ సిటీగా చేయడం కోసం ప్రతి క్షణం ఆలోచించి చిత్తూరుకు వచ్చి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి సోదరుడు గురజాల జగన్మోహన్ నాయుడికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా 20 సంవత్సరాలుగా మేము వింటూనే ఉన్నాం. ఇక్కడున్న పెద్దలు వింటూనే ఉన్నారు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు. ముఖ్యంగా మనకు కావాల్సింది రోడ్డు, దాని తర్వాత నీళ్ళు. చెట్నాలో ఒకప్పట్లో నీళ్లు రోడ్లు లేకుండా మనం చిన్నప్పుడు 30-40 ఏళ్ల ముందు చాలా బాధలు పడి నీళ్ళు అనుసంధానం చేయడం, రోడ్డు అనుసంధానం చేసిన తర్వాత ఈరోజు కిలో బియ్యం ₹1, ₹2, ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ ₹1 10 పైసలకి ఉండిపోయి ప్రతి ఒక్కరు ప్రశాంతంగా భోంచేసి జీవిస్తున్నటువంటి అంత పెద్ద కంట్రీ, ప్రపంచంలోనే జనాభా ఎక్కువ కలిగిన సంపద, మానవుల సంపద ఎక్కువ కలిగినటువంటి చైనా ఈరోజు బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ మన చిత్తూరు ఏ
రాజకీయంగా ఇక్కడ ఒక మేయర్గా ఒక చైర్మన్గా మాట్లాడంటే ఈ ఊళ్ళో పుట్టి పెరిగాక మన ఊరు ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. మన పెద్దవాళ్ళు అంటే మా అప్పుడు మన చిత్తూరు ఏ విధంగా ఉందో ఇప్పుడు మేమున్నప్పుడు కూడా కోర్సు చేయలేదు. అంటే మా ఇంటెన్షన్ అంటే ఒకటే, మన పిల్లలకి భవిష్యత్తులో మన నగరాన్ని కొంచెం డెవలప్ అయ్యి మన చుట్టుపక్కల ఉన్న సిటీస్లో ఏ రకంగా ఉంటే మన చుట్టూరు కూడా అట్లా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మన చుట్టూని డెవలప్ చేసుకోవడానికి ఆడపడుతున్న ఒక విషయం. మనం ఎక్కడ ఉన్నాం కదా, మనం పుట్టి పెరిగిన ఊరిని కూడా మనం చేసే పనిలో అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు మన నగరాన్ని కూడా అభివృద్ధి చేస్తే మనం పుట్టినానికి మన ఊరికి కొంచెం సేవ చేస్తామనే ఒక సార్థకత కూడా ఉంటుంది అనేది అది 2019 మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా బాగా ఉన్న రాజకీయంలో బాగా డెవలప్మెంట్ స్థాయి 2014-19లో మన సత్యప్రభ గారు ఎమ్మెల్యేగా, మన గౌరవ ఎమ్మెల్సీగా, మా అత్తమ్మ అనురాధమ్మ గారు, నేను పేరుగా ఉన్నప్పుడు పీవాణి చంద్రప్రకాష్ గారు అందరూ కూడా ఒక్కటే మా ఇంటెన్షన్. తో పాటు చిత్తూరు అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్క సంస్థ, అది లయన్స్ క్లబ్ కావచ్చు, ఉపాధ్యాయుల అసోసియేషన్ కావచ్చు, లేదా ఎనీ అసోసియేషన్స్, అభివృద్ధికి ఎవరైతే ముందుకు వస్తారో వారందరికీ కూడా ముందుగా ఇంటిమేట్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి అధికారులు, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్టీఓ గారు, అలాగే ఎస్పీడీఎస్తో పాటు అందరితో ఈ ఒక్క సమావేశాన్ని క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పారు ఎమ్మెల్యే గారు అభివృద్ధి పట్ల. అందులో ఈ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అంటే ఏంటి అనేది ముందుగా అందరికీ తెలియాలి, చిత్తూరు ప్రజలకు కానీ లేదా ఇక్కడికి ఇచ్చేసిన అభివృద్ధి చేయాలని ఆశ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి. మేము మేబీ మున్సిపల్ కమిషనర్ గారు, నేను, టౌన్ ప్లానింగ్, మా దొరబాబన్న గారు, మేయర్ గారు, ఇంకా అనేక మంది కలిపి హై రోడ్లో కొలతలు వేసేసిపోయాం. కొలతలు వేసాం, ఒక 1/2 కిలోమీటర్ కూడా నడిచాం. అక్కడే సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందర నిలబడి మాట్లాడారు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు, పేపర్లలో కూడా వచ్చింది. అయితే ఈ హై రోడ్ ఓనర్స్ అసోసియేషన్ అని ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా తెలిసింది. కలెక్టరేట్ నుండి దుర్గమ్మ గుడి దాకా వైడనింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. పీవీకేఎన్ కాలేజ్ కాడ నుండి అలాగే రైల్వే బ్రిడ్జ్ దాకా అక్కడ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా చేయబోతున్నారు అనే ఒక సూచన అయితే ఇచ్చారు. అయితే వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదో నాకు తెలియదు. అంటే ఓనర్స్ అసోసియేషన్ అని పెట్టుకొని ఒక ఎమ్మెల్యే, ఒక మేయర్ గారు, డిప్యూటీ మేయర్, లేదా చుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ వచ్చి మేము రోడ్డు పైన కొలతలు వేసి మార్కులు వేస్తే కూడా వారు వచ్చి ఒక ఎమ్మెల్యేని కలుద్దామనో లేదా ఎమ్మెల్యేతో చర్చిద్దాము అంటే ఏమి, ఎలా, ఓకే డబ్బులు ఇస్తారా, టీడీఆర్ ఇస్తారా, లేదా ఇంకేమన్నా ఆలోచన ఉందా అని ఎవ్వరు వచ్చినని కలిగే, లేదా అక్కడ ఉన్న